ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ అని ప్రతీతి. ఆ పల్నాడులోని మాచర్ల టౌన్లో ఫస్ట్ ఆల్ టైమ్ రికార్డు సాధించి రిలీజ్కు 3 రోజుల ముందే గేమ్ చేంజర్ చిత్రం ద్వారా మెగా పౌరుషాన్ని రుచి చూపించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. వివరాల్లోకి వెళితే మాచర్ల టౌన్లో గేమ్ చేంజర్ చిత్రాన్ని ఒక ఔత్సాహిక బయ్యర్ మొదటి రోజు ఆటలకు గాను 12,50,000కు హైర్ వేశారు. అంటే గేమ్ చేంజర్ చిత్రానికి సదరు హైర్ వేసిన మొత్తం అంతా కూడా కలెక్షన్స్గా వచ్చేసినట్లే. ఈ మొత్తం మాచర్ల టౌన్ చరిత్రలో ఒక ఆల్ టైమ్ రికార్డ్ కాగా, రెండవ స్థానంలో పుష్ప 2 12,17,000 కలెక్షన్స్ సాధించింది. 11,25,000 కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ చిత్రం 3వ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా వీరసింహారెడ్డి, దేవర, సలార్, కల్కి, వకీల్ సాబ్, ఆదిపురుష్, సర్కారి వారి పాట మొదలైన చిత్రాలున్నాయి. కాగా గేమ్ చేంజర్ తన ఊచకోతలో భాగంగా పల్నాడు ఏరియాలో మొట్టమొదటి ఆల్ టైమ్ రికార్డు సాధించడం పట్ల మూవీ లవర్స్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ అనేక ప్రాంతాల్లో టౌన్ల వారీగా, జిల్లాల వారీగా, ఏరియాల వారీగా కూడా డే 1 కలెక్షన్ రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరో ప్రక్క బుక్ మై షో, పేటీఎంలలో గేమ్ చేంజర్ బుకింగ్స్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ 2 టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్తో కలిపి గేమ్ చేంజర్ సుమారు 12 లక్షల ఇంట్రెస్ట్ సాధించింది. కాగా గేమ్ చేంజర్ ప్రీమియర్ షోలను 9వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుండే ఆంధ్రప్రదేశ్లో ప్రదర్శించబోతున్నారు. టికెట్ ప్రైస్ ₹600గా నిర్ణయించడం జరిగింది. రామ్ చరణ్ గారి సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ను అందించిన సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ చిత్రాన్ని దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు.